ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం మన్నా గురించి మనం 2-3 దినాలుగా ధ్యానం చేసుకుంటున్నాం. గత దినం యేసుక్రీస్తుకు మన్నాకు ఉన్నటువంటి భేదముల గురించి మనం చెప్పుకున్నాం. అలాగే మన్నాను ఎలాగా మనం అనుభవించాలి అనే దాని గురించి కూడా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన్నాకు పరిశుద్ధాత్మకు గల పోలికల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మన్నాకు పరిశుద్ధాత్మకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఏక మానలేదు. వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను ఇచ్చి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడే ఇచ్చాడు. పరిశుద్ధాత్మను ప్రభువే ఇచ్చారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను ఆయన మన హృదయంలోనికి పంపించారు. కాబట్టి వారు మన్నాను దేవుడే వారికి ఇచ్చారు. వారు దాన్ని అనుభవించారు. అలాగే పరిశుద్ధాత్మను కూడా ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటారు 5:16 ఆత్మానుసారంగా నడుచుకోండి అంటారు. ఆత్మానుసారంగా నడుచుకోండి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తారు. ఆయన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సువార్త సేవలో మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపింపు ద్వారా మనం నడిపించబడాలి. మన్నా దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మను కూడా దేవుడే ఇచ్చారు. దేవుడిచ్చిన మన్నాను వాళ్ళు అనుభవించినట్లు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా ఈ దినాల్లో నడిపించబడాలి. రెండవ మాట, మన్నా ముందు వాగ్దానం చేయబడి తర్వాత ఇవ్వబడింది. మన భాగంలో 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను అని ముందు వాగ్దానం చేశారు ప్రభు. కాబట్టి 4వ వచనంలో మన్నాను గురించిన వాగ్దానం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు
ఒక వాగ్దానం మనకు చేశారు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి కూడా ముందే వాగ్దానం చేయబడింది. 16వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. 16వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. కాబట్టి ప్రభు చెప్పిన వాగ్దానం ప్రకారంగా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు భూమి మీద కుమ్మరించబడ్డారు. కాబట్టి మన్నాను గురించి ముందుగా వాగ్దానం చేసి తర్వాత ప్రభు ఇచ్చారు. అలాగే పరిశుద్ధాత్మను గురించి కూడా మనకు వాగ్దానం చేసి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. 3వ మాట, మన్నా ఆకాశము నుంచి కురిపించబడింది. మన్నా ఆకాశంలో నుంచి కురిపించబడింది. 105వ కీర్తన 40వ వచనం చదువుతాను. 105:40. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. ఆకాశములో నుండి పరిశుద్ధాత్ముడు కూడా పైనుంచి పంపబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఎక్కడి నుంచి అంట? పరలోకము నుంచి పంపబడినవాడు పరిశుద్ధాత్ముడు. 4వ మాట, మన్నా మంచుతో పాటు కురిసింది. మన భాగంలో నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 13-14 వచనములు. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడ. నూగు మంచు వలె మన్నా మంచు వలె ఉంది. మంచు కూడా దేవుని ఊపిరి వల్ల పుడుతుంది. మంచు ఎలా పుడుతుంది? యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37:10. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. దేవుని ఊపిరి వలన మంచు పుడుతుంది. కాబట్టి మన్నా మంచు వలె, నూగు మంచు వలె ఉంది. దేవుని ఊపిరి వలనే మంచు పుడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళకముందు శిష్యులందరి మీద ఊది అని ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటారు. కాబట్టి దేవుని ఊపిరితో పోల్చబడింది పరిశుద్ధాత్ముడు. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని ప్రభు వారికి చెప్పారు.
ఇంకా 5వ మాట, మన్నా భూమి మీద పడినప్పుడు వాళ్ళకి అదేంటో అర్థం కాక ఇదేంటి అని వింతగా చెప్పుకున్నారు. 15-16 వచనాలు మన భాగంలో. ఇశ్రాయేల్ దాన్ని చూసినప్పుడు అది ఏమనేది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకుని, మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. మన్నా కురిసినప్పుడు అది ఏంటో అని వింతగా చెప్పుకున్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా 6వ వచనం నుంచి మనం చూస్తే, పరిశుద్ధాత్ముడు భూమి మీద కుమ్మరించబడినప్పుడు వాళ్ళు కూడా ఇదేంటి అని వింతగా చెప్పుకున్నారు. ఇంకా 6వ మాట, మన్నా వంగి కూర్చుకోవాలి. వంగుట అనేది విధేయతకు గుర్తు అని గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే దేవుడు కూడా తన పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తారో తెలుసా? విధేయులైన వారందరికీ ఇస్తారు. అపోస్తలుల కార్యములు 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అంటున్నారు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అంటున్నారు. కాబట్టి విధేయులకే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు. 7వ మాట, మన్నా బలమైన ఆహారం. మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాలేబు, మోషే వీళ్ళు బలవంతులుగా ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారు. వాళ్ళు బలవంతులయ్యారనమాట ఆ మన్నా తిని. అందుకే మోషే సత్తువ తగ్గలేదు, దృష్టిమాంద్యం కలగలేదు మోషేకి. కాబట్టి మన్నా బలమైనటువంటి ఆహారం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు బలపరిచేవాడు, బలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మన్నాకు పరిశుద్ధాత్మకు అన్న పోలికలు. మన్నాను దేవుడే ఇచ్చాడు, పరిశుద్ధాత్మను కూడా దేవుడే ఇచ్చారు. వాళ్ళు దేవుడిచ్చిన మన్నాను భుజించినట్టు, అనుభవించినట్టు మనం కూడా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. మన్నా ముందుగా వాగ్దానం చేయబడి తర్వాత ఇవ్వబడింది. పరిశుద్ధాత్మను కూడా దేవుడు ముందుగా వాగ్దానం చేసి తర్వాత మన మీద కుమ్మరించారు. 3వ మాట, మన్నా ఆకాశం నుంచి కురిపించబడి వాడి ఆకలి తీర్చింది. పరిశుద్ధాత్ముడు కూడా పరలోకం నుంచి మన కొరకు పంపబడ్డారు. ఆయన నడిపింపు ద్వారానే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మన్నా మంచు వలె ఉంది. 4వ మాట, ఆ మంచు దేవుని ఊపిరి వల్ల పుడుతుంది. అలాగే ప్రభు కూడా శిష్యుల మీద ఊది వారి మీదకి పరిశుద్ధాత్మను నింపాడు. 5వ మాట, మన్నా వచ్చినప్పుడు అదేంటో తెలియక వాళ్ళు వింతగా చెప్పుకున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు వింతగా అనుకున్నారు. 6వ మాట, మన్నా వంగి కూర్చుకున్నారు. అలాగే ఈనాడు విధేయులకే దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు. 7వది, మన్నా బలమిచ్చే ఆహారం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని ప్రభు చెప్పారు శిష్యులతో. కాబట్టి పరిశుద్ధాత్ముడే మనల్ని బలపరిచేవారు. ఇంకా మనం చూస్తే మన్నాకు
మన్నాకు దేవుని వాక్యానికి ఉన్న పోలికల గురించి చెప్పుకుందాం. నెహెమ్యా 9:20 చదువుకున్నాం కదా. మన్నా దేవుడిచ్చింది. ఇశ్రాయేలు యొక్క క్షేమాన్ని కోరి దేవుడు వాళ్లకు మన్నా ఇచ్చారు. అలాగే వాక్యాన్ని కూడా ప్రభువే ఇచ్చారు. 119వ కీర్తన 119వ కీర్తన 14వ వచనం చదువుతాను. 119వ కీర్తన 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 148వ వచనం చదువుదాం. 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై అన్నాడు. దేవుడే ఇచ్చాడు వాక్యాన్ని. నీవిచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించుటకు రాత్రి జాములు కాకముందే నా కన్నులు తెరుచుకుందును. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసి మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. కాబట్టి మన్నా దేవుడిచ్చినట్టు ప్రభు ఇచ్చారు. అలాగే వాక్యాన్ని కూడా ప్రభువే మనకు అనుగ్రహించారు. రెండవది, మన్నా మంచు వలె ఉంది అని మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యము కూడా మంచుతో పోల్చబడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండెను. దేవుని వాక్యం దేనితో పోల్చబడింది? మంచుతో. నా ఉపదేశం వానలాగా, నా వాక్యము మంచు వలె అని చదువుతున్నాం. మంచు ఏ విధంగా అయితే ఆకాశం నుండి నెమ్మదిగా పడి భూమి మీద పంటలు ఫలింపచేస్తూ ఉందో, దేవుని వాక్యము కూడా దేవుని ప్రజలకు గొప్ప ఆత్మీయమైనటువంటి మేలు కలిగించి దేవుని పిల్లలు ఫలభరితమైనటువంటి స్థితిని పొందుకునేటట్టుగా చేస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటారు. కాబట్టి మన్నా మంచు వలె ఉంది. దేవుని వాక్యము కూడా మంచుతో పోల్చబడింది. మూడో మాట, మన్నా వాళ్ళకి ఆహారంగా ఇవ్వబడింది. మన్నా భూమి మీద పడినప్పుడు వాళ్ళ ఏమన్నారు? ఇదేమి అని చెప్పుకున్నారు. అప్పుడు మోషే అంటారు, తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అంటారు. 15-16 వచనాల్లో, నిర్గమాకాండం 16. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమనేది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. కాబట్టి ఇక్కడ మన్నా ఆహారము అంటున్నాడు మోషే గారు. దేవుని వాక్యం కూడా ఆహారమునకు పోల్చబడింది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాతగలినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమని అందులో రాయబడింది. 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము.
నేనిచ్చు గ్రంథమును తీసుకుని భుజించు అంటున్నాడు. నీ కడుపు నింపుకోమని ఉంటాడు ఇంకో చోట. ఇర్మియా భక్తుడు అంటారు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. కాబట్టి వాక్యము బలమైన ఆహారం. వాళ్ళు దేవుడిచ్చినటువంటి మన్నాను ఎలాగైతే భుజిస్తూ వచ్చారో మనం కూడా దేవుని వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తూ ప్రభువులో పెరగవలసిన వారంగా ఉన్నాం. 4వ మాట, మన్నా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. ఇదే మన్నా. కాబట్టి ఆత్మ సంబంధమైనది మన్నా దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైనటువంటిది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు కూడా ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము భూ సంబంధమైనది కాదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:13 అంటారు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతని ఎవని చేతను వివేచింపబడ్డాడు. చూడండి, ఇక్కడ మన్నా ఆత్మ సంబంధమైనది, వాక్యం కూడా ఆత్మ సంబంధమైనదే. దేవుని వాక్యం భూ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. అది కేవలము ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం. ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఆత్మ సంబంధమైన వాటితోనే సరిచూచాలి, సరిగా చూడాలి. అప్పుడే మనకు సత్యం అర్థమవుతుంది. ఆత్మ సంబంధులు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు వారికి గ్రహింపు చేస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ధ్యానిస్తే అది ప్రయోజనకరంగా ఉండదు. దాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నా ఆత్మ సంబంధమైన ఆహారం అయినట్టు దేవుని వాక్యము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. అవి భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కావు. దేవుని వాక్యం అంటే ఆత్మ సంబంధమైనది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల చేత వివేచిస్తారు అంటున్నారు. 5వ మాట, మన్నా రుచి చూస్తే 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలు వారికి దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. తేనెతో కలిపిన అపూపము వలె ఉంది. దేవుని వాక్యము తేనె కంటే మధురమైనది అంటాడు.
119వ కీర్తన 119వ కీర్తన 103వ వచనం చదువుదాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపిగా ఉన్నది కాబట్టి మధురమైనటువంటిది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది అంటాడు. 119:10 క్షమించాలి 19వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 19:10. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. కాబట్టి దేవుని వాక్యం జుంటి తేనె ధారల కంటే మధురమైనది. కాబట్టి దేవుని వాక్యం ఎంతో రుచికరమైనది. దేవుని వాక్యం రుచికరంగా ఉన్నదో, తేనె కంటే మధురంగా ఉన్నదో, లేకపోతే చప్పగా రుచి లేనిదిగా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలు మన్నాను గురించి నిరసన భావాన్ని తెలియపరిచారు. మన్నాను గురించి 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11:4 నుంచి. వారి మధ్యన మిశ్ర జనం మాంసాపేక్షతకు కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టదు. ఐగుప్తులో మేము ఉచితంగా తిరిగిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలేని ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నారు. 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21:5. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైపోతుంది. చవి సారం లేదు. నిరసన భావాన్ని తెలియపరిచారు. ఐగుప్తులో ఉన్నటువంటి కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మన్నా కంటే గొప్పవి అంటున్నారు. చవి సారం లేని ఈ అన్నం మాకు అసహ్యంగా ఉంది అంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు? ఎంతో మధురమైనది కదా మన్నా. అయితే రాను మన్నా రుచి తగ్గిందంటారా? అది ఎంత మాత్రం కాదు. కానీ వాళ్ళు బయలుదేరి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ మనసు ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. అందుకే మార్గ మధ్యంలో అనేకసార్లు తిరుగుబాటు చేస్తూ మూర్ఖత్వాన్ని అగుపరిచారు. అందుకే వాళ్ళ అవిధేయతల వల్ల, వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు విశ్రాంతి పొందలేదు అంటాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో. ఆలోచన చేయండి. వ్యాధిగ్రస్తులకి ఎంత రుచిగల పదార్థాలు చేసి పెట్టినా ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. ఇప్పుడు వ్యాధిగ్రస్తులకి భోజనం కానీ, రుచి అయినటువంటి పదార్థాలు కానీ పెడితే ఎలా ఉంటుంది? వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది. కాబట్టి వారిలో ఉన్నటువంటి చెడుగా అనే రోగం వాళ్ళలో పేరుకుపోయింది. కాబట్టి వాళ్ళలో అవిధేయత, అవిశ్వాసం ఉన్నాయి. కాబట్టి ఈ మన్నా తేనె కంటే మధురమైనదైనా సరే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చవి సారం లేనిదిగా, అసహ్యంగా ఉంది. తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైనది వాక్యం. అయినప్పటికీ చాలామందిలో ఏదైనా చెడుగు అనేటువంటి పాపం ఉంటే దేవుని వాక్యం చప్పగా ఉంటుంది. వాళ్ళకి చదవడానికి విసుగు వస్తుంది. వాళ్ళకి దేవుని వాక్యం అంటే అయిష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం అంటే అస్సలు ఎక్కదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో ఏదో ఒక అవిధేయత, అవిశ్వాసము, పాపము చోటు చేసుకుని ఉంటుంది అనమాట. అయితే మనలో ఉన్న అవిధేయత, అవిశ్వాసం, పాపం యేసుక్రీస్తు రక్తం చేత ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడు దేవుని వాక్యం మనకు మధురంగా ఉంటుంది.
ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యం మీకు మధురంగా ఉందా, విసుగ్గా ఉందా? మధురంగా ఉందా లేకపోతే చప్పగా ఉందా? దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీకు విసుగు వస్తుందా? ఇంకా ఎక్కువ చదివితే బాగుండు అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుందా? పరిశీలించుకోండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు విసుగు చెందుతున్నారా? ఇంకా కొద్దిసేపు దేవుని వాక్యం వింటే బాగుండు అనుకుంటున్నారా? ఎలా ఉంది మీ పరిస్థితి దేవుని వాక్యం వినేటప్పుడు? ఒకవేళ దేవుని వాక్యం మీకు మధురంగా ఆనందంగా లేకపోతే మీలో ఏదో అవిధేయత ఉంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అది చక్క చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు చక్కగా దేవుని వాక్యంలో ఆనందించగలం. ఇంకా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆరో మాట ఏంటంటే మన్నా బలమైన ఆహారం. చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. మోషే బలవంతుడు, కాలేబు యెహోషువలు కూడా బలవంతులు. దేవదూతల ఆహారం అది. దేవదూతలు బలవంతులు. వాళ్ళు మన్నాను తిని బలంగా ఉన్నారు. అందుకే 120 ఏళ్ళు వచ్చినా మోషే సత్తువు తగ్గలేదంట. కాలేబు అంటాడు, 40 సంవత్సరాల క్రితం మోషే నన్ను కనాను దేశానికి వేగు చూడడానికి పంపించినప్పుడు నాకు ఎంత బలమో, ఇప్పుడు 85 సంవత్సరాలు ఇప్పటికీ నాకు అంతే బలం అంటారు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, దేవుని వాక్యము బలము గలదై అంటాడు. 2 అంచుల ఖడ్గము కంటే కూడా దీటైనది అంటాడు. దేవుని వాక్యము బలము కలది. యోహాను గారు అంటాడు యవనస్తులతో, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు మీరు బలవంతులు? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, అందుకు మీరు బలవంతులు. అందుకే మీరు దుష్టుని జయిస్తారు. మీరు దుష్టుని జయించి ఉన్నారంట. యోహాను మొదటి పత్రిక 2:14 ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం మన యందు నిలుచుట వలన అపవాదిని జయించగలిగే శక్తిని మనం పొందుకోగలం. కాబట్టి దేవుని వాక్యం బలమైనటువంటిది అన్నమాట, బలమిచ్చేటువంటి ఆహారం. కాబట్టి ఇలాంటి బలమిచ్చేటువంటి వాక్యాన్ని ప్రతిదినం వినాలి, ప్రతిదినం తినాలి, ప్రతిదినం ధ్యానించాలి. కాబట్టి అనుదినము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామా లేదా? కాబట్టి ఆత్మీయ బలం పొందాలంటే దేవుని వాక్యం మనం చదవాలి. 7వదిగా మన్నా దేవుడు ప్రేమగా ఇచ్చినటువంటి ఈవి అన్నమాట. దేవుని వాక్యం కూడా ఈనాడు ప్రభు మనకు ఈవిగానే ఇచ్చాడు. ఆలోచన చేయండి. మనం చదువుతున్న బైబిల్ కాగితం ఖర్చు, అచ్చు ఖర్చు కోసం మాత్రమే ఇస్తున్నాం. మనం బైబిల్ కొంటున్నాం అంటే కాగితానికి అచ్చు వేసినందుకు ఇస్తున్నాం అంతే. అసలు వెల కట్టగలమండి దేవుని వాక్యాన్ని? మాట్లాడరండి. అసలు వెల కట్టగలమా? పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకు ఈవిగా ఇచ్చారు. ఇందులో ఉండేటువంటి ప్రశస్తమైన దేవుని మాటలన్నీ కూడా మనం కొనగలమా? కొనడానికి మనకు సామర్థ్యం సరిపోద్దా? నువ్వు బైబిల్కి డబ్బులు చెల్లిస్తున్నావంటే అచ్చు వేసినందుకు, లేకపోతే కాగితాల ఖర్చు ఇస్తున్నావు. కానీ అది అందులో ఉండేటువంటి జ్ఞానం, దేవుని మాటలు ఎంత విలువైనవి అండి, ఎంత విలువైనవి. ఊరకనే మనకు దొరుకుతుంది, ఊరకనే కదా. 119వ కీర్తన 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏంటంటే వేల కొలది వెండి బంగారు నాణాల కంటే విలువైనది. వేల కొలది వెండి బంగారు నాణాల కంటే, అది చేసే వేల కొలది ఉన్న వెండి బంగారు నాణాలు నీకు చేసే మేలు కంటే దేవుని వాక్యం నీకు చేసే మేలు గొప్పది. కొన్ని కోట్లు పెట్టుకున్న ఆయన మాటలు దొరకవండి. ఈ మాటలకి, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి ఆయన మాటలకి కొన్ని కోట్ల రూపాయలు మనం వెచ్చించినా మనకు సరిపోదు. ఆయన మాటలకు మనం వెల కట్టలేమండి. లాజరు బయటికి రా అన్నాడంతే ప్రభు.
బయటకు వచ్చేసాడు లాజరు. ఎన్ని కోట్లు పోసినా లాజరు బయటకు వస్తాడండి? చనిపోయిన వాడు బ్రతుకుతాడా? ఆయన బ్రతికించడానికి, చనిపోయిన వాడిని బ్రతికించడానికి కోట్లు పనికొస్తాయా? అందుకే భక్తుడు అన్నాడు, వేల కొలది వెండి బంగారు నాణాల కంటే. అందుకే దావీదు గారు అంటాడు, బంగారం కంటే, మేలిమి బంగారం కంటే, తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైనది అంటాడు. దేవుని వాక్యాన్ని దేనితో కూడా మనం సరిపోల్చలేం. ఆయన జ్ఞానం నాకు సాటి అనేది ఏది లేదు. ఆయన జ్ఞానం నాకు సాటి అనేది ఏది లేదు. కాబట్టి గమనించండి, ఎంత గొప్ప వాక్యాన్ని ప్రభు మనకు ఇచ్చారు. మన్నా దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఈవి. అలాగే దేవుని వాక్యం కూడా మనకు ఉచితంగా ప్రభు అనుగ్రహించినటువంటి ఈవి. ఉచితంగా ప్రభు ఇచ్చినటువంటి ఈవి. అందుకే యోబు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం, సువర్ణము దానికి సాటి అనేది కాదు, దాని విలువకై వెండి తోచరాదు, అది ఓఫీర్ బంగారమునకైనను విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడింది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగణముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు, మనకిచ్చిన జ్ఞానాన్ని గురించి, వాక్యాల గురించి. కాబట్టి దేవుని వాక్య జ్ఞానానికి సాటి అనేది మరి ఏది లేదు. అలాంటి ఈ దైవ గ్రంథం నిండా దేవుని యొక్క జ్ఞానమే కదా. కాబట్టి దేవుని వాక్యంతో విలువైనది, సమమైనది మరొకటి ఏది లేదు. కాబట్టి దేవుడైన ప్రభు మనకి దీన్ని ఈవిగా ఇచ్చారు. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని మనం విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, చెవి సారం లేనిదిగా మనం ఎంచకూడదు. వాక్యం అంటే ఆసక్తి లేని వారుగా ఉండకూడదు. వాక్యం లేక చాలామంది బలహీనలైపోతారండి. వాక్యం లేకపోతే ఎంతోమంది పాడైపోతారు. వాక్యం లేక ఎంతోమంది వారి జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నారు. వాక్యాన్ని వినక మొండికి తిరిగి వాక్యానికి విధేయులు అవ్వక కొన్ని కుటుంబాల వారి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం కాదనుకుని, వద్దనుకుని, సరిచేసినప్పుడు సరిచేయబడక, వ్యతిరేకించి, ద్వేషించి, వాక్యానికి దూరమైపోయి, వాక్యానుసారంగా ప్రవర్తించమన్న వాళ్ళ మీద కోప్పడుతూ, వ్యతిరేకిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు తప్ప దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం నడిచేవాళ్ళు చాలా తక్కువ. అందుకే కొన్ని కుటుంబాలకి శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ప్రభువుని ఎరిగిన వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ. కాబట్టి గమనించండి, దయచేసి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం, దేవుని వాక్యాన్ని విస్మరించకండి. కాబట్టి మన్నా దేవుని వాక్యంతో పోల్చబడింది. పోలికలను చూసాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.